Hello, hi everyone. Welcome to day 8 Law of Attraction session. So, I am very excited today to share my wonderful knowledge about today's session. So, how are you all? I hope you are doing well. సో ఇప్పటి వరకు మనం 7 days లా ఆఫ్ అట్రాక్షన్ కోర్స్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్ అండ్ యు ఆర్ ఇంప్లిమెంటింగ్ వెరీ గుడ్. And I am getting some messages from you and also with in a positive results. So I hope we are getting excellent results with a lot of law of attraction and so thanks to one and all for giving wonderful time here for learning and సో నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనం నేర్చుకుంటే కనుక మన లైఫ్లో మిరాకిల్స్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ఈరోజు కూడా మనం మంచి టాపిక్ తోటి మన యొక్క సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఆర్ యూ ఎక్సైటెడ్? ఇఫ్ యూఆర్ ఆల్ ఆర్ ఎక్సైటెడ్, టైప్ ఈ ఇన్ ద చాట్ బాక్స్ ఫ్రెండ్స్. ఓ సూపర్, రమేష్ గారు ఎక్సైటెడ్ అండ్ నరేష్ గారు ఎక్సైటెడ్ అండ్ రామకృష్ణ గారు ఎక్సైటెడ్. గ్రేట్ అండి, గ్రేట్. సో మీ యొక్క వాల్యుబుల్ టైంని ఇచ్చినందుకు 100% మీకు వర్తబుల్ కంటెంట్ని మీకు ఈరోజు ఇవ్వబోతున్నా ఫ్రెండ్స్. ఓకే అండి, సెషన్ స్టార్ట్ చేద్దామా? హౌ ఆర్ యూ? ఆర్ యూ రెడీ? గ్రేట్, గ్రేట్ అండి. సో మనం లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా వర్క్ చేస్తుంది అంటే కనుక మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం 4 ప్రిన్సిపల్స్ బట్టి. సో అవేంటంటే కనుక ఒకటి ఆస్క్, సెకండ్ వచ్చేసరికి బిలీఫ్, థర్డ్ బీ గ్రేట్ఫుల్, 4 వచ్చేసరికి రిసీవ్. ఈ 4 ప్రిన్సిపల్స్ మీద లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వర్క్ చేస్తుంది, పనిచేస్తుంది అనమాట. సో మనం లాస్ట్ డేలో భాగంగా మనం ఆస్క్ గురించి మనం నేర్చుకున్నాం, కంప్లీట్ నాలెడ్జ్ తీసుకున్నాం విత్ యాక్టివిటీస్తో పాటుగా. సో ఆస్క్ అంటే మనం చెప్పొచ్చు వితౌట్ ఆస్క్ దెర్ ఇస్ నో టాస్క్ అనమాట. మనకి ఎటువంటి టాస్క్ అనేది రాదు మనం అడగకుండా. మనం ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాము. ఓకే అండి, ఏంటంటే కనుక అడిగిందే అమ్మాయినా పెట్టదు అంటే మనం ముందు అడిగితేనే మనకి అమ్మ కాదు, యూనివర్సే మనకి ఇవ్వదు అనమాట అండి. మనం అడిగితేనే అన్నీ ఇస్తుంది. సో అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే కనుక బిలీవ్. సో మనం ఫస్ట్ నమ్మాలండి. మనం ఎప్పుడైతే అడుగుతామో దాన్ని మనం పొందుతామో, మనకు వస్తుంది, మనం దాంట్లో దాన్ని గెటిన్ చేయగలుగుతాం అనేటువంటి నమ్మకం అనేది ఉండాలన్నమాట. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక నేను ఒక జాబ్, నేను ఫ్యాకల్టీగా ఒక 13 years నుంచి వర్క్ చేస్తున్నాను. సో వర్క్ చేస్తూ ఒక కోవిడ్ వచ్చిన తర్వాత ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలనే ఉద్దేశంతో ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. సో అయినప్పుడు నా 13 years ఎక్స్పీరియన్స్ అనేది అక్కడ రియల్ ఎస్టేట్లో ఎటువంటి యూజ్ అనేది ఉండదు. బట్ నాకు దాంట్లో ఎక్స్పీరియన్స్ లేదు. బట్ ఆటోమేటిక్గా నాకేమొస్తుంది, నా ఫ్యామిలీ అనేది ఎటువంటి రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు, నేను పెద్ద ఏజ్డ్ కాదు, దాంతోపాటుగా నాకు అన్ని స్కిల్స్ లేవు, నా సేల్స్ స్కిల్స్ లేవు, దాని మీద నాలెడ్జ్ లేదు, నాకు ఎవరు సపోర్ట్ చేయరు, నాకు ఎవరు తెలియదు, నేను బిజినెస్ చేయలేను అనేటువంటి ఒక నెగిటివ్ బిలీఫ్స్ని ఉంచుకుని చేద్దామనుకుంటే కనుక 100% నేను సక్సెస్ కాలేనమాట. బట్ నేను ఎలా ఆ బిలీఫ్స్ అన్నిటినీ నేను ఎలా బ్రేక్ చేశానంటే కనుక, సో నా జాబ్ కంటే తర్వాత ఉండేటువంటి టైంని లెర్నింగ్ మీద ఫోకస్ చేయొచ్చండి. ఎందుకనమాట? ఎర్నింగ్ కోసం. టుడే ఆల్ ద గ్రేట్ ఎర్నర్స్ అందరూ కూడా ఫాస్ట్లో ఎక్సలెంట్ లెర్నర్స్ అనమాట. ఎవరైతే లెర్నింగ్ చేస్తారో వాళ్ళు ఎర్నింగ్ అనేది చేయగలుగుతారు. సో మనం ఎర్న్ చేయాలంటే ఇక్కడ లెర్న్ చేయాలి. సో ఆ ఫ్రూట్స్ కావాలంటే కనుక మనకి ఇక్కడ సీడ్స్ అనేవి ప్రాపర్గా ఉండాలి. ఆ సీడ్స్ మీదే ఫోకస్ చేస్తాను, లెర్నింగ్ మీదే. రియల్ ఎస్టేట్లో ఒక ఫస్ట్ కావాల్సిన బేసిక్ నాలెడ్జ్ ఏంటి, సో ఏ ఏరియాలో ఫ్లాట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ అయితే రిటర్న్స్ వస్తాయి, ఎలాంటి ఏరియాలో రిటర్న్స్ వస్తాయి, వచ్చేటువంటి రిటర్న్స్ ఎలా వస్తాయి అనేటువంటి కస్టమర్కి ఏ విధంగా చెప్పాలి, కస్టమర్ని అసలు గోల్ ఓరియంటెడ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా పెట్టించాలి, ఎందుకు పెట్టించాలి, అసలు నీడ్ ఏంటి, కస్టమర్ నీడ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా ఒక కంప్లీట్ అవగాహన అనేది రావడం జరిగింది. అవగాహన వచ్చినప్పుడు కస్టమర్ని ఫ్లాట్కి ఎలా
ఎలా తీసుకెళ్ళాలి, దాంతోపాటు వెళ్ళిన తర్వాత ఎలా క్లోజ్ చేయాలి అనేటువంటి కంప్లీట్ అవగాహన అనేది రావడానికి ఆల్మోస్ట్ ఒక 1 to 2 ఇయర్స్ అనేది టైం అనేది పట్టింది. సో ఈ 1 to 2 ఇయర్స్ లెర్నింగ్లో చాలా మిస్టేక్స్ ఎక్స్పీరియన్స్ రావడం కారణంగా ఈ రోజున రియల్ ఎస్టేట్లో నేను సక్సెస్ కావడం అనేది నాకు జరిగిందనమాట. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక ఆ లిమిటింగ్ బిలీఫ్స్ అన్నింటినీ మనం బ్రేక్ చేసినప్పుడు మాత్రమే మనం అనుకున్నది పొందుతాము. అటువంటి కాన్ఫిడెన్స్ కానీ బలమైన నమ్మకం అనేది వస్తుంది అనమాట. సో మన సక్సెస్ కావచ్చు అనేటువంటి బలమైన పునాది వేయాలంటే దానికి తగ్గటువంటి బలమైన నేర్చుకోవడం అనేది మనం అలవర్చుకోవాలి. అటువంటి మంచి హ్యాబిట్ అలవాటు అయినప్పుడు మాత్రమే ఇది చేస్తామన్నమాట. సో చాలామంది మనకి ఇక్కడ ఇటువంటి బిలీఫ్ అనేది స్ట్రాంగ్ అవ్వాలంటే కనుక మనం ప్రతి ఒక్కరికి కూడా నెగిటివ్ బిలీఫ్స్, లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి. వాటిని ఫస్ట్ తీసివేయాలండి. సింపుల్ ఎగ్జాంపుల్, ఒక గ్లాస్లో వాటర్ పోయాలంటే ముందు ఆల్రెడీ ఆ గ్లాస్ అనేది కంప్లీట్గా వాటర్తో నిండిపోయింది అనమాట. సో మనం వాటర్ పోసిన ఎటువంటి ఉపయోగం ఉండదు. సో ఫస్ట్ ఆ గ్లాస్లో ఉన్నటువంటి నీటిని తీసివేసి గ్లాస్లో మనం వాటర్ పోసినప్పుడు మాత్రమే ఆ ఫ్రెష్ వాటర్ అనేది మళ్ళీ అందులో మనం పోయగలుగుతాం. అలానే సపోజ్ మనం ఒక ట్రైన్లో జర్నీ చేస్తున్నప్పుడు మనం ఒక సీట్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు దాంట్లో ఆల్రెడీ అన్ని సీట్స్ ఫిల్ అయి ఉన్నాయి. సో ఒక స్టేషన్ వచ్చిన తర్వాత ఎవరైతే కొంతమంది ప్యాసింజర్ దిగడం జరుగుతుందో అప్పుడు మనకు ఆ సీట్ని ఆక్యుపై చేసేటువంటి అవకాశం వస్తుంది అనమాట. అలానే ప్రతిదీ కూడా లైఫ్లో ఇలా చాలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ప్రస్తుతం మనం ఒక కొత్త దాన్ని, ఇంతవరకు చేయని పనిని కనుక మనం పొందాలంటే ఇంతవరకు చేయనటువంటి పనులు మనం చేయాలి. సో అలా డిఫరెంట్గా థింక్ చేసినప్పుడే డిఫరెంట్ ఆపర్చునిటీస్ ద్వారా మనకి డిఫరెంట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. లేదంటే కనుక మనం ఉన్న నాలెడ్జ్ తోటే కనుక మనం ఆ థింగ్స్ చేస్తుంటే కనుక ఉన్న రిజల్ట్సే వస్తాయి, కానీ కొత్త రిజల్ట్స్ అనేవి ఏమీ రావు అనమాట. సో మనం ఇలా బిలీఫ్ అనేది స్ట్రెంగ్తెన్ చేసుకోవడంతో పాటుగా మనం దాంట్లో ఎక్స్పర్టైజ్ అవ్వాలి. అవ్వడం ద్వారా మనం అనుకున్న దాంట్లో సక్సెస్ అనేది పొందుతాం అనమాట. అలాగే నేను సక్సెస్ అయ్యాను. అలాగే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా 100% మీరు సక్సెస్ అవ్వచ్చు, మీరు మంచి రిజల్ట్స్ తీసుకోవచ్చు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని ప్రాపర్గా ఎప్పుడైతే మీరు ఇంప్లిమెంట్ అనేది చేయడం అనేది జరుగుతుందో. సూపర్ అండి. సో గ్రేట్, వండర్ఫుల్ నాలెడ్జ్ నేను షేర్ చేశాను అనుకుంటున్నాను. 100% నేర్చుకున్న ఫాలో అవ్వండి. LDT లెర్న్ చేయండి, యాక్షన్ చేయండి, వేరే వాళ్ళకి టీచ్ చేయండి. 100% మీరు మంచి పొందుతారు, మంచి రిజల్ట్ తీసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.